ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి విలువైనది ఏమిటి, లోకంలో విలువైనది ఏదని చెప్పాను. మొదటిగా యేసుక్రీస్తు విలువైన వాడు. గత వారం మనం విన్నాం కదా, ఎవరు విలువైన వాడు? యేసుక్రీస్తు విలువైన వాడు. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు వాడు. ఈ రాత్రికాల సమయంలో మరొక మాటలో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం రండి, ఒక 10-15 నిమిషాలు, మరి కొద్ది నిమిషాలే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని నేర్చుకున్నాం. మొదటిగా యేసుక్రీస్తు విలువైన వాడని తెలుసుకుందాం. రెండవ మాటలో చూద్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, భక్తుడైన దావీదు రాసిన కీర్తన 16వ అధ్యాయం 11వ చరణం చూడండి. బైబిల్ ఫస్ట్ నుంచి 458వ పేజీ 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో విలువైంది బంగారం కాదు, ఈ లోకములో విలువైంది ఆస్తులు కాదు, ఈ లోకములో విలువైన వస్త్రాలు కాదు, ఈ లోకములో విలువైనది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. సర్వ సృష్టికర్త, నిన్నును మనలను సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, సర్వ సృష్టికర్త ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విలువగా ఎంచుకో. చూడండి, భక్తుడైన, భక్తిపరుడైన, ప్రార్థనాపరుడైన, అధికారి అయిన కొర్నేలి ఎవరిని విలువగా చూశాడట? దేవుణ్ణి విలువగా చూశాడు. చూడండి, దేవుణ్ణి విలువగా చూశాడు. తదుపరి దేవుని తరపున వచ్చిన దైవ సేవకుని విలువగా చూశాడు. ఎప్పుడైతే మనం దేవుని సేవకుల్ని, దేవుని సన్నిధిని మనం విలువగా చూస్తామో, ప్రేమిస్తామో, అప్పుడు మనల్ని ఆయన విలువగా ఎంచుతాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు, సమస్యలు తొలగిస్తాడు, ఇరుకులు తొలగిస్తాడు, అవమానాలు తొలగిస్తాడు, రోగాలు తొలగిస్తాడు. అంతటిని కూడా నీకు సర్వసమాధానం మనసులో, దేహంలో ప్రభునందు ప్రియులరా నీకు ఆత్మలో ధైర్యం కలుగజేసి ఆయన నిత్య జీవములకు నిన్ను బలమైన బాహువును చాపుతాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ భక్తులైన దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? జీవ మార్గం నాకు తెలియజేస్తావు. ఏ మార్గం ఇది? జీవ మార్గం. నీ జీవ మార్గము నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎక్కడ ఉంటుంది సంతోషం? ఏ మార్కెట్లో దొరికింది సంతోషం? సినిమాలు, సీరియళ్ళు, వాటి మీద వచ్చే సంతోషం అల్పకాలం. కాసేపు నవ్విస్తారు, కాసేపు వాళ్ళు ఏడిపిస్తారు. ఏడిపిరా. ప్రభునందు ప్రియ సేవకుడు సాక్ష్యం చెబుతుంటే విన్నాను, నేను గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. విన్నాను, ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ప్రార్థన చేస్తా ఉంటే ఒక తల్లి ఏడుతా కూర్చున్నాడు. పాపం ఏం బాధ వచ్చిందో ఏందో అనుకొని పాస్టర్ గారు కొంచెం గబగబా వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆలోచన కలిగి కొంచెం ముందుకెళ్ళి ఏడుతా కూర్చుందంట. ఎవరు లేరంట ఇంట్లో. అయ్యో పాపం ఏమైందో, ఏమో బాగలేదేమో. ప్రార్థనా పరురాలే, దేవుని మందిరానికి వెళ్ళామే, బాప్తీసం తీసుకున్నామే, బలారాధన తీసుకున్నామే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళామే. అక్కకి ఏదో మొత్తానికి ఏదో బాగలేదు, బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఎవరు లేనట్టున్నారు ఇంట్లో, పిల్లలు కూడా బాగా ఏడుతుందని సేవకుడు బాగా తొందరగా గబగబా ఇంట్లోకి వెళ్తున్నాడంట. వెళ్ళి అమ్మా అన్నాడంట. అయినా ఆలకీలా సూత్రం ఏంటంటే ఆలకిచ్చిందా? వినపడలా, ఆలకీలా ఏడుందేమా? టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంది. ఆ లీనం అయిపోయింది. సూత్రం కలుగుగాక. పాస్టర్ గారు వచ్చాడు, అమ్మ లేదు, అయ్యా లేదు, ఇక ఎవరూ లేరు. ఇంటి ముందు ఆ టీవీ ముందు కూర్చుంది. టీవీ ఏమో సీరియల్ ఏమో సూత్రం. ఇక అమ్మ లేదు, అక్క లేదు, అన్న లేదు. ఇక చూస్తా ఉందంట. ఒకసారి కేకేసాడు, అమ్మా అన్నాడు. వినపడలా. 2 వినపడలా. 3 గేటు కొట్టాడట. గేటు కొట్టినా కూడా ఇక అప్పటికి ఆ సీరియల్లో లీనమైపోయిన మనిషి ఏదో గేట్ సౌండ్ వినపడిందని ప్రభునందు ప్రియులరా వెనక్కి తిరిగి చూసిందంట. చూసేవాడికి ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారు. ఇంకా చూడు, గుండె పగిలింది. సూత్రం కలుగుగాక. పగిలిపోయి అమ్మో ఏంది ఈ టైం వచ్చి చెప్పా పెట్టకుండా వచ్చాడు, చెప్పా చేయకుండా వచ్చాడు, చెప్పి రావాలి కదా, సూత్రం కలుగుగాక అని ఇక కళ్ళనీళ్ళు తుడుచుకొని
టీవీ హడావిడిగా టీవీ రిమోట్లో నొక్కటం ఆ కంగారులు ఏమవుతాయి. కొంతమంది పాస్ గారు వచ్చిన భయం చూస్తుంటాం మేము, చూసాం కూడా. ఏం చేస్తూ ఉంటారంటే రిమోట్లు ఏది పడితే నొక్కుతుంటారు, ఏవి పడితే ఈ సౌండ్ పెరిగిద్ది. ఇక అర్థం కాదు, ఇక స్తోత్రం కలుగా ఈ తల్లులకి. ఏవి పట్టి పోయి రిమోట్ కింద వేస్తారు. చూడండి ప్రభునందు ప్రియులరా, గ్లాసులు పడిపోతాయి, తపేలాలు వెళ్ళిపోతాయి. ఈ అనుభవాలు మేము చూసాం పాస్టర్లు అంటే వెళ్ళినప్పుడు ప్రార్థన జరిగింది. ఇక అమ్మ ఏం కాదు, సరే నిదానమ్మ అంటారు. ఎవరు కుర్చీ తేవాలని మంచిది ఆడావిడ మీద మొత్తానికి ఆ తల్లి ఏం చేసిందంటే టీవీ కట్టేసింది, నొక్కటం చేతగాక కట్టేసి. అమ్మ ఏం జరిగిందమ్మా, ఏం బాగాలేదని అడిగి ఏమి లేదు భాస్కర్, కొంచెం ఏదో మనసు ఏం బాగలేదు, కొద్దిగా ఏదో ఒకటే. ఏందది, ఏమ్మా మాట్లాడలేదు, నాకు ఏం తెలియదు అన్నట్టు చూస్తున్నారు. ఒకటే ఏందది సీరియల్ ఒక్కటే గారికి ఏం చూడండి. నేను పద్దాలు ఏం చేస్తాను, ప్రార్థన బైబిల్ కోటి భక్తి నాకు లోకం లేనే లేదు అమ్మగారు అయ్యగారు అంతా కన్నీళ్ళు చూసుకుంటా. అమ్మ మనసేం బాగోకపోతే ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు ఏడితే ఏడుతుంటివి, నవ్వితే నవ్వుతుంటివి, స్తోత్రం కలుగుగాక లీనం అయిపోతుంది. ఎట్టగమ్మా నీ భక్తి, ఎట్టగా నువ్వు దేవుళ్ళు ఎదుగుతావు అని ప్రభునందు ప్రియులరా ఆ సేవకుడు సాక్ష్యం చెబుతా ఉన్నాడంట. ఏమైపోయింది ఇక్కడ భక్తి, దాంట్లో ఏమైపోయిందేమా ఏ పాయింట్లో మనము నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదనే మాటలో మనం ఉన్నాం. సంతోషం ఎక్కడ చూసిందామా, నాటికల్లో చూసింది. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభునందు ప్రియులు ఊరు చూస్తలేని టీవీ ముందు ఒక్కతే ఉంటారు కదా, ఏం తోస్తావు, ఏం దోసిద్ది, ఇంకా రిమోట్ దోసిద్ది. ఇంకా దాంట్లో లీనం అయిపోతుంటారు. ఏ రకమే లేదు, అన్నం లేదు, సున్నం అంతకన్నా లేదు. కనుక దీంట్లో సంతోషిస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ భక్తులు ఏమని మాట్లాడతారంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. కొంతమంది ఈ మాట కాగుదాం, కొంతమంది ఆడ పాస్టర్ గారండి మా ఆయన ఊరుకోడు, మా ఇంట్లో మా బిడ్డలు ఊరుకోరు ప్రార్థన అంటే అని అంటావు. సన్నిధి అంటే ప్రభునందు ప్రియులు, ఎప్పుడైతే నువ్వు ఆయనతో సహవాసం చేసిన సమాధానం అలాగనే మేలు కలుగునని దేవుని వాక్యం ఉంది. ఎలాగ దేవునితో సహవాసం చేయాలంటే చక్కగా స్నానం చేసి, లేకపోతే మామూలుగానే ఉండి చాప వేసుకొని, చాప లేకపోయినా ముసుకేసుకొని, అది అమ్మలాగా బైబిల్ ముందు పెట్టుకొని వాక్యం చదవటం వస్తే వాక్యం చదవటం, అదొక దేవునితో సహవాసం, అదొక సంతోషం, అదొక సన్నిధి. స్తోత్రం కలుగు గాక. దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే నిన్ను దర్శిస్తాడు. ఇదిగో నీ సమస్యలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల కొలిమి కాల్చివేసిన అవి కాల్స్తాయి. ఏంటయ్యి నాకు చెప్పినవి ప్రియులరా. కానీ చోకాల గుండెలు చీల్చివేసిన భక్తుడు చూడండి ఏమంటే తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. శ్రమలో కూడా ఏంటి అంట, విడవని దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులరా, నీకు మనస్సు బాగోపోయినా, కలవరం చెందుతున్న, బలహీనతలో ఉన్న ఏ పరిస్థితుల్లో అయినా దేవునితో సహవాసం చేయి. నీకు సంతోషం ఇస్తాడు, కలవరం పోగొడతాడు, ఇబ్బంది పోగొడతాడు, ఇదిగో రోదన పోగొడతాడు. ఏ విషయము చేత నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయము చేత చింతపడుతున్నావో, ఏ విషయము చేత నలిగిపోతున్నావో, ఏ విషయము చేత నువ్వు కష్ట పరిస్థితుల్లో ఉంటున్నావో, వాటినన్నిటిని ఏం చేస్తాడు తెలుసా, దేవుడు నెమ్మదినిస్తాడు. కొన్ని వాక్యాలు, కొన్ని ప్రభునందు కొన్ని వార్తలు మనం ఉన్నప్పుడు గుండె ఏమైపోయింది, బరువైపోతూ ఉంటుంది. కొన్ని విషయాలు మన ముందుకు వస్తున్నప్పుడు మన బిడ్డల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, ఆత్మీయుల జీవితాల్లో మరణకరమైన పరిస్థితులు అనేకమైన మన జీవితాల్లో ఎదురయ్యే వార్తలు విన్నప్పుడంట ప్రభునందు ప్రియుల కలవరపడిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయి, విడిచిపోయి, తొలగిపోయి ప్రభునందు ప్రియులకి దేవుడు నాకేం చేశాడనే వార్తలను కూడా వచ్చే పరిస్థితులు అపవాది తీసుకొస్తాడు. కనుక నువ్వు అనునిత్యం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, అది విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు ఆయన, సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధి ఎలా వచ్చిందయ్యా పాస్టర్ గారు అంటే, నువ్వు ఎప్పుడైతే సమయాన్ని కేటాయించాలి. ఏం చేయాలి, సమయాన్ని కేటాయించి ఇదిగో దేవుని సమయం కనుక ఇదిగో నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ పరిస్థితుల కొరకు నేను ప్రార్థన చేయాలి, ఈ
ఈ విషయాల కొరకు నేను ప్రార్థన చేయాలి, ఈ యొక్క కార్యముల కొరకు నేను ప్రార్థన చేయాలి, ఈ రోగము నుండి విడుదల పొందడానికి నేను ప్రార్థన చేయాలి, ఇదిగో ఈ సమస్యల నుండి విడుదల పొందడానికి నేను ప్రార్థన చేయాలి, ఇదిగో దేవుడు ఈ విషయాలు నాకు చేయాలి అని నువ్వు పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి మోకరించి బైబిల్ ముందు పెట్టుకొని నువ్వు దేవునితో మాట్లాడగలిగితే, ప్రార్థన చేయగలిగితే, శక్తి కలిగిన దేవుడు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనస్సులో నెమ్మదినిస్తాడు, సంపూర్ణమైన సంతోషం నీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు జీవితంలో ప్రభునందు ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, ఇంటిగల వారు, ఇంట్లో వాళ్ళే, తండ్రి ప్రభును వెలివేయన పరిస్థితులు, వెలివేయబడిన పరిస్థితులు, నిందించిన పరిస్థితులు, ఆటంకపరిచిన సమస్యలు, ఎంతగానో దూషించిన పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురవుతున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేశాడు. ఎక్కడ తెలుసా? తన తండ్రికి ఉన్న గొర్రెలను తీసుకొని వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, సహవాసం చేశాడు ప్రభునందు. ఇట్లా మైకులు పెట్టి సన్నిధిని ఏర్పాటు చేయలేదు. ఆయనతో సహవాసం చేయడానికి సమాధానము, అలాగనే మేలు కలుగును. నువ్వు విలువైనది ఈ పూట నుంచి నువ్వు చేయగలిగితే, విలువైనది మొదటిగా ఈ లోకంలో నువ్వు ఏది చూసినా అంతటి కూడా సూర్యనే కిందది అంతా కూడా వ్యర్థమని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి వ్యర్థుడు కాని వాటిని, వ్యర్థమైన వాటిని నువ్వు వైపు చూడక యేసయ్య అర్థవంతమైన నిత్యరాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ, యేసు నన్ను బ్రతికించాడు, యేసు నాకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు. ప్రభునందు మనకంటే చిన్నవారు, పెద్దవారు ఎంతోమంది హాస్పిటల్ లేరండి అమ్మా, ఉన్నారా లేరా? కుదరని రోగాల చేత ప్రభునందు. నిన్న ఒక సహోదరికి నేను ప్రార్థన చేయడానికి వెళితే, పాత బస్ స్టాండ్ దగ్గర కొబ్బరి మండలంతో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం అమ్మ. ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ భర్తకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రభునందు ప్రియరామ చెప్తుంది, చిన్న వయసు ఓల్డ్ నుంచి మధ్య వయసు ఒక 40-50 సంవత్సరాల లోపలు ఎక్కువగా వారికి నరాల ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్లో తెగ తిరుగుతున్నారండి. రోగాలు ఎక్కువైపోయినాయండి, భయం పడుతుందండి హాస్పిటల్కి వెళ్ళాలంటే అంటాం. చిన్న పిల్లలకు కూడా ప్రభుత్వం రోగాలు విస్తరించుతున్న దినాలలో మనం ఉన్నాం. భయంకరమైన రాకడ దినములలో మనం ఉన్నాం. అపవాది మరి ఎవరిని మృంగుదమని తిరుగుతున్న కాలంలో ఉన్నాం. మనమైతే ప్రభునందు ప్రియుల క్షేమకరమైన దినాలలో లేము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ భయంకరమైన పరిస్థితుల్లో, కడవరి దినాల్లో, రాకడ దినాల్లో ప్రభునందు ప్రియులను చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవునితోనూ సహవాసం చేయాలి, దేవునితోనూ ప్రార్థన చేయాలి, దేవుని కొరకు నువ్వు పోరాడాలి, దేవుని వరకు నిలబడాలి. దేవుడు గొప్ప దేవుడిని నువ్వు ఎరిగినట్టయితే ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు. ఏ సుఖాలు అంటే నిత్య సుఖాలు. దేవునికి స్తోత్రం కలుగును. భక్తులైన దావీదు అంటున్నాడు చూడండి, 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం చూస్తే, నీ ఆవరణములో చూడండి, బైబిల్ ఫస్ట్ నుంచి 497 పేజీ 84వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం అంతా ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు దేవుని సన్నిధి జరిగిద్దా, ఎప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడు ఆరాధన చేద్దామా, ఎప్పుడు వాక్యాలు విందామనే ఆశ మన హృదయంలో పుట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే ఇసుకు రాకూడదండి ప్రభునందుకు. ప్రార్థన నువ్వు ఇసుకుంటే ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఇసుకు చెందాడంటే చూడండి ప్రభునందు నోవా కాలంలో జనులను సృష్టించినందుకు వారు చేసిన అక్రమ పాపము నూనె ద్వారాగా నోవాహు కాలంలో ఉన్న జనులను చూసంట దేవుడు ఏం చేశాడు? విసుగు చెందాడు. ఏం చెందాడు? విసుగు చెందాడు, సంతాప చెందాడు, దుఃఖపడ్డాడండి ప్రభునందు పిల్లరా. ఒక్క నోవాహు కుటుంబం తప్ప ఒక్కరిని కూడా ఆయన బ్రతికించలేదు, కాపాడలేదు. కనుక ప్రియులరా, కనుక దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, జీవము గల దేవుని దర్శనం. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ దర్శనం నా దర్శనం కాదు ఇక్కడ జరుగుతున్నది, జీవము కలిగిన దేవుని దర్శనం. ఆమేన్. జీవము కలిగిన దేవుని దర్శనం ఇక్కడ ఉంటా ఉంది. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కనుక అయ్యా ఆశపడుతుంది అయ్యా అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనం అంటున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అబ్బా
ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే ఎంతో లోటుగా ఉండేది నాకు ఒక్కోసారి ఇప్పుడున్న పరిస్థితి వచ్చిన. చూడండి ప్రభునందు ఒక్క దినం అంటే కొంత సమయం దేవుని సన్నిధిలో మనం గడపడం ద్వారా 1000 సంవత్సరములంట ఎంతో శ్రేష్టమని దావీదు ఎరిగాడండి. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చోవటం, దేవుని ఆరాధించడం, స్తుతించటం, చప్పట్లు కొడటం, ఆరాధన చేయటం, వాక్యం ధ్యానం చేయటం, వాక్యాన్ని వినటం, ప్రార్థన చేసుకోవటం గొప్ప కృప కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉన్న నిత్య సంతోషం మన కుటుంబాల మీదకి వచ్చునుగాక. నిత్య కృప మనకు కలుగునుగాక. నిశ్చయముగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. చివరి మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకున్నాం. 23వ కీర్తన 6వ వచనం. దావీదు తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ మనం చదివి ముగించుకుందాం. 23వ కీర్తన 6వ చరణాన్ని చదివి ఇక అదుగు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను ఆమేన్. చూడండి, దావీదు తీసుకున్న నిర్ణయం ఇది. మరి మన నిర్ణయాలు ఏంటి? మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? నా నిర్ణయం ఎలాంటిది? నేనేం గొప్ప కాదు. దైవజనుడైన అననీయ అంటున్నాడు, ఓ కొర్నేలి, నేను కూడా నీ వంటి మానవ స్వరూపం కలిగిన నరుడనే, లేచి నిలబడు, సాష్టాంగ నమస్కారం బోర్ల పడ్డాడు ఆయన కాళ్ళ ముందు. ఆయన చూసింది ప్రభునందు ప్రియులరా, ఆయనలో ఎవరిని చూశాడంట? ఆ కొర్నేలి దేవుణ్ణి చూశాడు. స్తోత్రం కలుగును కాక. అందుకే అంత లోబడ్డాడండి, తగ్గించుకున్నాడండి. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి, చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం ఉంటానయ్యా. నివాసం ఉన్నాడండి. సమూయేలు గ్రంథంలో మనం చదవగలిగితే మరి దావీదునంత అంతకంతకి వర్ధల చేశాడు. మరి ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజుని పిల్లనిచ్చిన మామ సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు. దావీదంట అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లడానికి గల ఆయన చేసిన ప్రధానమైన నిర్ణయం, తీర్మానం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో కనపడాలా. ఏంటంట? నేను దేవునికి కనపడాలా. పాస్టర్ గారికి కనపడలేదు, ఆ అక్కకి కనపడలేదు, ఈ అక్క, అది కాదు. స్తోత్రం కలుగుగాక. ఎవరు ఉంటున్నారు? నా నామము పేరిట 2 3 అని చెప్పాడు, కానీ 1000 మంది అని రాయలేదు అక్కడ. లోకాసు వార్త 18:20 వచనంలో అంటున్నాడు అక్కడ. లోకాసు వార్త మత్తయి సువార్త 18:20 చదవని ముగించుకున్నాం. మత్తయి 18:20. ఏలయనగా, బైబుల్ లాస్ట్ నుంచి 19వ పేజీ. అదిగో, ఏలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాడు. ఏమన్నాడు? ఎంతమంది ఉంటే అన్నాడు? ఇప్పుడు మనం కొద్దిమందిగా ఉన్నాం. మరి మన మధ్య ఉన్నాడంటావా? ఉన్నాడు కనుక 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. కాబట్టి నువ్వు దేవుడు కనపడాలి. నేను ఈ వారం రాలేదు, నాకు కుదరలేదు అంటే పాస్టర్ గారు చూడపోయినా నీకేం స్తోత్రం కలుగు. ఏడెవరు? దేవుడికి కనపడాలి. స్కూల్లో పిల్లరా మాస్టర్ గారికి పిల్లలు కనపడాలి. పిల్లలు ఏం చేయాలి? మాస్టర్ గారికి కనపడితేనే సుబ్బారావు అని పిలుస్తాడు, ఎస్ సార్, స్తోత్రం కలుగును గాక. రామారావు అని పిలుస్తాడు, ఎస్ సార్, ప్రెజెంట్ సార్ అంటారు. ఎందుకు? నేను వచ్చానండి అని. ఇంకా పాతకాల రోజులు ఏమంటారు? వచ్చానమ్మా అని అనేవాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చామంటే హాజరు. దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలనే ఒక ఆశ దావీదు జీవితంలో ఉంది. కనుకనే దావీదంట అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఒకేసారి వర్ధిల్లాల, అది కూడా చెబుతా. ఒకేసారి వర్ధిల్లాడా? పాస్టర్ గారు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, ఇంతవరకు నాకు నా జీవితంలో ఏమీ జరగలేదు అంటారా? కాదు. దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి అర్థం కావు. దేవుడు చేసే ఆశీర్వాదాలు ప్రధానమైన 3 మేలులు ఉన్నాయి. ఒకటి, ఆయుష్ ఇచ్చాడు. ఏంటంట? ఆయుష్ ఇచ్చాడు. మనకంటే చిన్న పెద్ద భేద బతుకులు కలిగిన వారు ఎంతోమంది, మన వయసు కలిగిన వారు, మన సమాన వయసులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. ఈ పూట కనపడినాడు, రేపు పొద్దున కనపడతలేదు. మనకి దేవుడు ఇచ్చే ప్రధానమైన మేలు ఏంటంటే ఆయుష్. గుర్తుపెట్టుకోండి. దేవా నాకు ఆయుష్ ఇచ్చావు ప్రభువా అని మనం స్తుతించాలి, ప్రార్థన. అది గొప్ప మేలు. 2, ఆరోగ్యం. అయ్యా నాకు నిండా రోగాలయ్యా, స్తోత్రం. రోగాలకు పోయి కూడా ఉన్నారు. కనుక
ఆరోగ్యం. మూడవది ఏంటంటే ఆశీర్వాదము. చెప్పండి, ఆశీర్వాదం, కృప. ఆశీర్వాదం ఇహపరమందు లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఇహ సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆహార, వస్త్రం, కూడు, గుడ్డ అన్నీ ఇస్తాడు. నీకు సమస్తము సమకూడి ఏనాటిది ఆనాటికి నీకు ఇచ్చును గాక. ఇచ్చే దేవుడు ఆయన. పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని స్తుతించటం, ఆరాధించటం, కీర్తించటం, దేవుణ్ణి మహిమపరచడం, రక్షణ పొందుకోవటం, దేవుని సన్నిధిలో కొనసాగటం, దేవుని ఆరాధించడంలో, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించడంలో నీకు వచ్చే ఆనందమే వేరు. కనుక ఇహ సంబంధం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు, రక్షణ నీవు కలిగి ఉంటే ప్రభునందు ప్రియులరా నీకు అంతటా కూడా దేవుడి దీవెనలో కుమ్మరించబడదు. ఇది ఒక ఆశీర్వాదం, మేలు. కనుక ఈ 3 మేలుతో పాటు మన జీవితాల్లో నాతో కూడా కలిపి నేను చెప్తున్నాను, ఎన్నో మేలు మన జీవితాలు చేయలేదా? చేశాడా? చేయలేదా? మరి ఇంతగా ఆయన స్తుతించడానికి ఎంత చేసిన దేవుడు ప్రభునందు ప్రియుల. పోయిన వారం చెప్పాక ఒక వ్యక్తి ఏమన్నాడు, అయ్యా ఏసన్ గారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు, అయ్యా నేను ఈరోజు నుంచి చర్చి మానేస్తున్నాను, ఈ రోజు నుంచి ప్రార్థన మానేస్తున్నాను, ఏసైని మర్చిపోతాను అనుకుంటున్నాను అన్నాడంట. ఎవరు? ఒక వ్యక్తి ఏసన్ గారి దగ్గరకు వచ్చి. ఏసన్ గారు అన్న, అయ్యా మంచిదేనయ్యా నువ్వు తీసుకుని నిర్ణయమే సరే, కానీ ఆయన చేసిన మేలు చాలా ఉన్నాయి కదా, ఆయన చేసిన మేలు చాలా ఉన్నాయి కదా, ఒక్కొక్కటికి వెళ్ళి ఇలా ఆయన థ్యాంక్స్ చెప్పేసి. ఇప్పుడు ఒక ఆమె 10 రూపాయలు ఇచ్చింది, అక్క అవసరం 10 రూపాయలు ఇచ్చావు అక్క అని చెప్పి ఏం చేస్తున్నాం మనం? థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అన్న అంటున్నాగా. లిఫ్ట్ అడుగుతుంది. పోతే నేను వేరే పిడుగురాళ్ళ వైపు వెళ్ళా, లిఫ్ట్ అడిగా. ఆయన పెద్ద ఆయనే, ఆ దూర ప్రాంతం నుంచి నన్ను మెయిన్ రోడ్లోకి దాదాపు 10 కిలోమీటర్ల దాకా దించాడు. థ్యాంక్స్ బాబాయ్ అన్న. ప్రభు నువ్వు అట్లాగే మనం థ్యాంక్స్ చెబుతాంగా, మరి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పావు ఏసైకి అన్నాడంట. సరే నా వ్యక్తి మందిరం కొద్దిగా మూలకెళ్ళి ప్రార్థన చేయమని ఆయన చేసినవన్నీ, మొదట ఆయన తాగుబోతు, తిరుగుబోతు చాలా ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి చెబుతాడు. థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ చెబుతానే ఎక్కి పెట్టి ఎడుతున్నాడు, తెగ ఎడుతున్నాడు బోర్ల పడి. పాస్టర్ గారు వచ్చాడు, అయ్యా ఏంది ఎడుతున్నావు, ఏం జరిగింది ఏంటంటే, అమ్మో ఏసై చేసిన చాలా మేళ్ళు ఉండయ్యా, ఇంతగా నన్ను నా జీవితంలో నా కుటుంబం నా పట్ల చేసిన మేళ్ళు చాలా ఉండయ్యా, నేను ఏసయ్యను మరువలేనయ్యా, విడవలేనయ్యా అని, అయ్యా నన్ను క్షమించయ్యా అని బోర్ల పడ్డాడు పాస్టర్ గారి దగ్గర. అలాగనే దేవుడు చేసిన మేలు ఎన్నో ఉంటాయి కనుక నన్ను బట్టి రాకండి కానీ దేవుని బట్టి రండి. నన్ను చూడటానికి బట్టి నన్ను పాస్టర్ గారు అడుగుతాడేమో రాపోతే అని నన్ను బట్టి రాబాకండి కానీ స్తోత్రం, నేను దేవునికి కనపడాలి. ఎవరి లెక్క వాళ్ళకి ఉంటుంది. కనుక సువార్త చెప్పకపోతే, నీ పరిచర్య ఇక్కడ జరిగించకపోతే నా లెక్క నాకు ఉంటుంది, నా తప్పు నాకు ఉంటుంది. కనుక దేవునికి నేను కనపడాలి. స్థలం చూడబాకండి, అక్కడ ఉంది అట్టుంది ఈ స్థలం వద్దు, అసలు ప్రాంగణం అవసరం వద్దునే వద్దు. దేవుడు ఆయన 2-3 కూడి ఉంటే నేను ఉంటానన్నాడు. 2-3 మనం కూడి ఉంటున్నాం, దేవుడు మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు విలువైన వాడు, గొప్ప దేవుడు. ఆయన సన్నిధానంలో గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించునుగాక, ఆశీర్వదించబడుదుముగాక. ఆయన కృప వెంబడి కృప మనకు కలుగునుగాక. కష్టాలలో, నిందల్లో, బాధల్లో ఆయన మనకు చేయూతనిచ్చి ఆయన నడిపించునుగాక. నిత్య సంతోషం మన తలల మీదకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుంటాం.